ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉంటారు. అందులో ఒకరి పేరు భువన్, మరొకరి పేరు మహేష్. మహేష్ చాలా శాంతి స్వభావం కలవాడు. మహేష్ భువన్ను తన ప్రాణ స్నేహితుడిగా భావిస్తాడు. తనతో ఎప్పుడూ గొడవ పడేవాడు కాదు. ఇద్దరు మిత్రులు చాలా పేదవారు. వీరిద్దరూ అందరిలాగా గొప్ప ధనవంతులు కావాలని, అప్పుడైతేనే సంతోషంగా ఉంటారని చాలా కలలు కంటారు. వీరిద్దరూ పని కోసం ఎంతో ప్రయత్నిస్తారు. కానీ వారికి ఎక్కడా ఎవ్వరూ కూడా పనిచ్చేవారు కాదు. అరే మహేష్, మన పరిస్థితి ఏంట్రా ఇంత దారుణంగా ఉంది? ఎక్కడైనా పనిలో చేరితే చాలు, వాళ్ళు మనల్ని కొద్ది రోజులకే తీసేస్తుంటారు. ఏమోరా, అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఒకరోజు ఇద్దరు స్నేహితులు ఎంతో బాధపడుతూ ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు బాధపడుతూ ఉండటాన్ని చూసి ఒక స్వామీజీ అక్కడికి వస్తాడు. ఏం జరిగింది బాబు? ఎందుకని మీరిద్దరూ బాధపడుతున్నారు? నమస్కారం స్వామి, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ముందు ఇది చెప్పండి, మీరెందుకని ఇంతగానం బాధపడుతున్నారు? స్వామి, మేము కూడా అందరిలా ధనవంతులు కావాలని అనుకుంటున్నాము. మంచి జీవితాన్ని జీవించాలనుకుంటున్నాం. కానీ మాకు ఏ పని దొరకట్లేదు. మమ్మల్ని ఏం చెయ్యమంటారు? ఓ అలాగా, ఇదన్నమాట మీ సమస్య. అయితే నేను మీకు ఒక పరిష్కారాన్ని చెప్తాను. స్వామీజీ ఇద్దరి స్నేహితులకి ఊరికి కొంచెం దూరంలో ఉన్న 2 మాయా జలపాతాల గురించి చెప్తాడు. కానీ వాటిని అందరూ చూడలేరు. స్వామి, మరి మాకు ఆ జలపాతాలు ఎలా కనిపిస్తాయి? అసలు ఆ మాయా జలపాతాల వల్ల ఏం జరుగుతుంది? నేను మీ ఇద్దరికీ ఒక మంత్రాన్ని చెప్తాను. దాన్ని మీరు పలికితే చాలు, మీకు ఆ జలపాతాలు కనిపిస్తాయి. వాటిలో ఎర్రటి జలపాతంలో మునిగితే మీరు గొప్ప ధనవంతులవుతారు. మీ దగ్గరకు చాలా డబ్బు వస్తుంది. మరి ఇంకొక జలపాతంలో మునిగితే ఏం జరుగుతుంది? మరొక జలపాతం పసుపు రంగులో ఉంటుంది. ఆ పసుపు రంగు జలపాతంలో మునిగితే జీవితం మొత్తం ఎంతో సంతోషకరంగా ఉంటారు. మీ దగ్గర ఎంత ఉంటే అదే చాలు అనుకొని ఉన్నంతలోనే ఎంతో సంతోషంగా ఉంటారు. మహేష్ ఇంకా భువన్ స్వామీజీ దగ్గర మంత్రాన్ని తెలుసుకొని వెళ్ళబోతారు. అప్పుడు స్వామి వారిని ఆపుతాడు. చూడండి, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇద్దరూ ఒకే జలపాతంలో మునగకూడదు. అలా చేస్తే మీ ఇద్దరికి ఏమీ దక్కవు. ఇద్దరు వేరువేరు జలపాతాలతో మునగాల్సి ఉంటుంది. అప్పుడైతేనే మీకు మంచి జరుగుతుంది. ఒక్కసారి మీరిద్దరు జలపాతంలో మునిగిన తర్వాత తిరిగి ఇంకెప్పుడు ఆ జలపాతంలో మునగకూడదు. వారు ఈ విషయం అర్థం చేసుకొని ఇద్దరు స్వామీజీకి కృతజ్ఞతలు తెలుపుకొని ఆ మాయా జలపాతాల దగ్గరకు బయలుదేరుతారు. ఇద్దరూ ఆ మాయా జలపాతాన్ని తలుచుకొని చాలా సంతోషపడతారు. సగం దూరం వచ్చాక భువన్ మనసులో అత్యాశ పుడుతుంది. అతని మనసులో బాబా చెప్పినట్టు ఎరుపు రంగు జలపాతంలో మునిగితేనే ధనవంతులు అవుతాం. అందుకని నేను ఆ జలపాతంలో మునిగి ధనవంతుణ్ణి కావాలి. ఈ అవకాశం మహేష్కి దక్కనివ్వకూడదు. సంతోషం ఎవరికి కావాలి? చాలా ధనం ఉంటే సంతోషం దానంతటా అదే వస్తుంది అని అనుకొని భువన్ మాట్లాడుతూ, అరే మహేష్, నేను ఎరుపు రంగు జలపాతంలో మునుగుతాను. నీకు ముందే చెప్తున్నా, అక్కడికి వెళ్ళాక నాతో గొడవ పెట్టుకోవద్దు. అదేంటి భువన్, నాకు కూడా డబ్బు అవసరం ఉంటుంది కదా. నువ్వు మాత్రమే ఆ ఎరుపు రంగు జలపాతంలో మునిగితే నేనేం కావాలి? నువ్వు నన్ను ఆ ఎరుపు రంగు జలపాతంలో మునగనివ్వు. నాకు డబ్బు వస్తే నీకు కూడా వచ్చినట్టే కదా. నాకు వచ్చిన ధనంలో నీకు కూడా పంచుతాను. మన స్నేహం మీద ఒట్టు, సరేనా? ఏం మాట్లాడమంటావురా? నువ్వు మన స్నేహం మీద ఒట్టు వేశావు. సరే మరి, నువ్వు ఆ ఎరుపు రంగు జలపాతంలో మునుగు. ఇద్దరూ స్వామీజీ చెప్పిన ప్రదేశం దగ్గరకు వస్తారు. వారు మంత్రాన్ని జపిస్తారు. అలా మంత్రం జపించగానే ఆ మాయా జలపాతాలు వారికి కనిపిస్తాయి. వెంటనే భువన్
ఎరుపు రంగు జలపాతంలో మునుగుతాడు. మహేష్ పసుపు రంగు జలపాతంలోకి మునుగుతాడు. జలపాతం నుండి బయటికి రాగానే భువన్కు చాలా ధనం వస్తుంది. ఇక మహేష్కు సంతృప్తికరమైన వరం దక్కుతుంది. ధనం వచ్చిన తర్వాత కూడా భువన్ మనసులో అత్యాశ అలాగే ఉంటుంది. అతనికి వచ్చిన ధనంలో నుండి కొద్దిగా మాత్రమే మహేష్కు ఇస్తాడు. ఇదిగో మహేష్, ఇది నీకోసం, దీన్ని ఉంచుకో. మహేష్ సంతృప్తి కలిగే జలపాతంలో మునగడం వల్ల భువన్ ఇచ్చిన కొద్ది ధనం మాత్రమే తీసుకొని చాలా సంతోషంగా ఉంటాడు. ధన్యవాదాలు భువన్, ఇక నేను ఇంటికి వెళ్తాను. ఇది చూసి భువన్ ఆశ్చర్యపోతాడు. అతను ఆలోచిస్తూ, అరే, నేను వీడికి కొద్ది ధనాన్ని మాత్రమే కదా ఇచ్చింది, అయినా కూడా వీడు నన్ను ఇచ్చింది కొంచెమే కదా అని అడగకుండా సంతోషంగా ఉన్నాడు. సర్లే, ఇది మన మంచికే కదా అని అనుకుంటాడు. ఆ కొంచెం డబ్బుతో మహేష్ ఒక పొలాన్ని కొనుక్కుంటాడు. అందులో పంటను వేసి పనులు మొదలు పెడతాడు. భువన్ తన దగ్గర ఉన్న మొత్తం డబ్బు తీసుకొని పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద ఇంటిని నిర్మిస్తాడు. కొత్త కొత్త వాహనాలను కొంటాడు. కొంతమంది పనివారిని కూడా పెట్టుకుంటాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఇక్కడేమో మహేష్ దగ్గర ఎంతైతే ఉందో ఉన్నంతలోనే ఎంతో సంతోషంగా పొలం పనులు చేసుకుంటూ పంట పండించుకుంటూ ఉంటాడు. చాలా డబ్బు పొందాక కూడా భువన్ మాత్రం సంతోషంగా ఉండలేకపోతాడు. ప్రతి క్షణం అతడు ఉన్న డబ్బును మరింత రెట్టింపు చేయాలనే ఆలోచనలో ఉంటాడు. అందుకోసం అతను ఒక కంపెనీని పెడతాడు. తన దగ్గర ఉన్న ధనం మొత్తాన్ని ఆ కంపెనీ కోసం పెడతాడు. మహేష్కి కూడా తను వేసిన పంట చేతికి వస్తుంది. అది అమ్మడం ద్వారా అతనికి మంచి లాభం వస్తుంది. రాను రాను భువన్ వ్యాపారంలో నష్టాలు రావడం మొదలవుతుంది. దాంతో అతను కంపెనీని మూసుకోవాల్సి వస్తుంది. ఇల్లు ఇంకా కార్లను కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. అతను తనకి ఉన్న ధనాన్ని మొత్తం పోగొట్టుకుంటాడు. కనీసం ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. దాంతో అతను ఫుట్పాత్పై పడుకోవాల్సిన స్థితి వస్తుంది. ఒకరోజు మహేష్ తన పంటను అమ్మడానికి పట్నానికి వస్తాడు. అప్పుడు మహేష్ ఫుట్పాత్పై భువన్ని చూస్తాడు. మహేష్ వెంటనే భువన్ దగ్గరకు వస్తాడు. అరే భువన్, నువ్వేంట్రా ఈ స్థితిలో ఇక్కడున్నావు? మహేష్ని చూసి భువన్ బోరున ఏడుస్తాడు. అతనితో మాట్లాడుతూ, మహేష్, నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోయింది. ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో నేను నష్టపోయి ఉన్న ధనం అంతా పోగొట్టుకున్నాను. అవునా? మరి దీని గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? పద నా వెంట, నా ఇంట్లో ఉండు. మహేష్, నువ్వెంతో మంచోడివి, నన్ను క్షమించు. నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను. నీకు ద్రోహం చేశాక కూడా నువ్వు నా క్షేమాన్ని కోరుకుంటున్నావు. నేను నీలాంటి వ్యక్తిని నేనెక్కడా చూడలేదు. నీకు చెడు చేసినా కూడా ఇప్పుడు కూడా నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్తా అంటున్నావు. నువ్వు నా స్నేహితుడివిరా, పద నా వెంట. మహేష్ భువన్ని తన వెంట గ్రామానికి తీసుకొస్తాడు. తనతో పాటు తన ఇంట్లోనే ఉంచుతాడు. భువన్ మహేష్కు క్షమాపణలు చెప్తాడు. మహేష్తో పాటు తను కూడా పొలం పనులు చేస్తాడు. ఈ ఘటన తర్వాత భువన్ ఇంకెప్పుడూ అత్యాశపడడు. వచ్చిన ప్రతిదీ మహేష్తో సమానంగా పంచుకుంటాడు. సంతృప్తిగా ఉంటాడు. ఎక్కువ ధనం ఉన్నంత మాత్రాన మనకు బాధలు లేకుండా సంతృప్తిగా ఉంటామనేది చాలా తప్పు. అందుకే మనం ఎప్పుడైనా సరే ఉన్నంతలోనే ఎంతో సంతోషంగా ఉండాలి.